ఈ ప్రపంచంలో ప్రతి ప్రేమ వెనుక ఒక బిజినెస్ డీల్ ఉంటుంది. మీకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా నిజం ఇదే. మీ దగ్గర సక్సెస్ ఉంటే లోకం పలకరిస్తుంది, మీ దగ్గర హోదా ఉంటే సమాజం గౌరవిస్తుంది, మీ జేబులో డబ్బులున్నంత వరకే ఈ సంబంధాలన్నీ నడుస్తాయి. కానీ రూపాయి ప్రయోజనం లేకపోయినా మీ పతనాన్ని చూసి కూడా మిమ్మల్ని వదలకుండా నిలబడే హృదయం ఒకటి ఉంది. అది కేవలం మీ అమ్మగారు మాత్రమే. మీరు ఎంతటి అట్టడుగు స్థాయికి పడిపోయినా, మీ సక్సెస్ గ్రాఫ్ శూన్యానికి పడిపోయినా, లోకమంతా మిమ్మల్ని వేలెత్తి చూపుతున్నా, మీ ఆనందాన్ని తన జీవిత పరమార్థంగా భావించే ఏకైక వ్యక్తి అమ్మ. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న అసలైన దారుణం ఏంటో తెలుసా? మనుషులు అమ్మ విలువని ఆమె పక్కన ఉన్నప్పుడు గుర్తించరు. ఆమె శాశ్వతంగా దూరమైన తర్వాత శ్మశానంలో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు, దేవుణ్ణి గుళ్ళల్లో గోపురాల్లో వెతకటం ఆపేయండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించే ఆ హృదయాన్ని మొదట గౌరవించండి, ఆ తర్వాత మీరు ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి అని. ఆ హృదయమే మీ మొదటి దేవుడు. కానీ మన తరానికి ఏమైందో తెలుసా? గుళ్ళకు వెళ్తాం, వేలకు వేలు హుండీలో వేస్తాం, దేవుడికి దండాలు పెడతాం, కానీ ఇంట్లో మీకోసం నిరీక్షిస్తున్న తల్లి ముఖంలోకి చూసి ఒక్క క్షణం మనస్ఫూర్తిగా మాట్లాడడం. ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది ఒక మానసిక వ్యాధి. ఈ ప్రపంచంలో మనం చేసే అతి పెద్ద మోసం ఏంటో తెలుసా? బయట ఉన్న పరిచయస్తులని, పరిచయం లేని వాళ్ళని ఆకట్టుకోవడానికి మన జీవితంలో విలువైన కాలాన్ని తగలబెడతాం. సోషల్ మీడియాలో ఎవరో ఇచ్చే ఒక లైక్ కోసం, ఒక కామెంట్ కోసం గంటల కొద్దీ టైం వేస్ట్ చేస్తాం. స్టేజీల మీద చప్పట్లు కొట్టే వాళ్ళ కోసం అర్హులు చేస్తుంటాం. కానీ మీ శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా ప్రార్థించే ఆ తల్లి కోసం 5 నిమిషాలు కేటాయించడానికి మనకి సమయం ఉండదు. ఆలోచించండి, మీరు మీ రోజంతా ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? మిమ్మల్ని వాడుకొని వదిలేసే సమాజం కోసమా, లేక మీరు పుట్టక ముందే మీకోసం తపించిన మీ అమ్మ కోసమా? ఈ బిజీ లైఫ్ లో మీ వైఖరిని ఒకసారి నిష్పక్షపాతంగా పరిశీలించుకోండి. మీరు రోజంతా చేసే పనుల్లో ఎవరి ప్రాధాన్యత ఎంత ఉంది? ఒకసారి డీప్గా ఆలోచిస్తే అసలు నిజం బయటపడుతుంది. మనం వర్క్, కెరియర్, నెట్వర్కింగ్ అని పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. రోజంతా బాసులని, క్లయింట్లని, చివరికి సోషల్ మీడియాలోని అనవసరమైన మనుషులని ఇంప్రెస్ చేయడానికి సర్కస్ చేస్తాం. కానీ ఇంటికి రాగానే ఆ అలసటనంతా అమ్మ మీద విసుగు రూపంలో చూపిస్తాం. నాకు పనుంది, డిస్టర్బ్ చేయకని చెప్పేసి ఒకే ఒక్క మాటతో ఆ తల్లిని దూరంగా నెట్టేస్తాం. ఆమె అడిగేదేంటి? పెద్ద పెద్ద బంగ్లాలు కాదు, ఖరీదైన చీరలు కాదు, ఈ రోజు తిన్నావా, ఒంట్లో బాగుందా అనే 4 మాటలు. ఆ 4 మాటలు చెప్పడానికి కూడా మనకి సమయం దొరకదు. కానీ చిత్రం ఏంటంటే, నాట్ రీచబుల్ లోకి వెళ్లే సంబంధాల కోసం మన బ్యాటరీ, మన టైం రెండూ వేస్ట్ చేసుకుంటాం. స్వామి వివేకానంద గారు అంటారు, మనిషి చేసే అతిపెద్ద పాపం తన మూలాలని మర్చిపోవటం. మీకు మొదట పాఠం నేర్పిన గురువు అమ్మ. మీరు నడవక ముందే మీ అడుగులకు బలాన్నిచ్చిన దేవుడు అమ్మ. మీ ఓటమిలో కూడా మీ వెన్ను తట్టిన మొదటి సైన్యం అమ్మ. అలాంటి అమ్మను పక్కన పెట్టి లోకాన్ని గెలవాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. మీరు ప్రపంచాన్ని జయించిన, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే హృదయాన్ని గాయపరిస్తే ఆ విజయం వ్యర్థమైపోతుంది. అసలు ఈ సమస్య మన సమాజంలో ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ప్రేమను కూడా ఒక బిజినెస్ డీల్లా చూడటం అలవాటు చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి మనకు అవే పాఠాలు నేర్పించారు. నువ్వు బాగా చదివితేనే నీకు గుర్తింపు, నువ్వు బాగా సంపాదిస్తేనే నీకు విలువ. అంటే ప్రతి సంబంధంలోనూ ఒక షరతు ఉంది. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను అనే కండిషన్ మైండ్ సెట్ మన రక్తంలోనే కలిసిపోయింది. కానీ ఈ కండిషనల్ వరల్డ్ లో ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే అన్కండిషనల్. అక్కడ లాభ నష్టాల లెక్కలుండవు. మీ దగ్గర పైసా లేకపోయినా, మీ పరువు బజార్న పడినా అమ్మకు మీ మీద ఉన్న ప్రేమ మారదు. మరి అలాంటి నిస్వార్థమైన ప్రేమను మనం ఎందుకు అలొకేషన్ లాగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాం? ఎందుకంటే ఉన్నంతకాలం ఏది విలువైనదిగా అనిపించదు అనే విచిత్రమైన మానసిక రోగం మనుషులకు ఉంటుంది. కాబట్టి చేతిలో ఉన్నప్పుడు వస్తువు విలువ తెలియదు, పక్కన ఉన్నప్పుడు మనుషుల విలువ అస్సలు తెలియదు. మన మనస్సు ఎప్పుడూ లేని దానికోసమే పరిగెడుతుంది, పరుగులు తీస్తూనే ఉంటుంది. దూరంగా ఉన్నది అందం కనిపిస్తుంది, పక్కన ఉన్నది చులకన కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీ ప్రమేయం లేకుండానే మీ మీద ప్రేమను కురిపించే సత్యం అమ్మ. కానీ మీరు ఆ సత్యాన్ని దాటేసి క్షణికమైన మెరుపుల వెనుక పరిగెడుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి పరిచయం వెనుక ఒక స్వార్థం ఉంటుంది, ఒక లెక్కింపు ఉంటుంది. మీకు హోదా ఉన్నంత వరకు మాత్రమే మిత్రులు ఉంటారు. మీ దగ్గర వనరులు ఉన్నంత
వరకు మాత్రమే బంధువులు పలకరిస్తారు. కానీ మీ శూన్యాన్ని కూడా ఆలింగనం చేసుకునే శక్తి ఒక్క అమ్మకు మాత్రమే ఉంది. స్వామి వివేకానంద గారు మానసిక వైకల్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నారు. బహిరంగ ప్రపంచంలో గుర్తింపు కోసం తపించే మనిషి తన లోపలి శూన్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని. మీరు బయట సమాజం నుంచి ఆశించే చప్పట్లవ్వచ్చు, మెప్పులవ్వచ్చు, లేకపోతే గొప్పలవ్వచ్చు, ఇవన్నీ ఒక రకమైన మానసిక ఆకలి. ఆకలి తీర్చుకోవడానికి మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన సంబంధాన్ని తెంచుకుంటున్నారు. అమ్మ మీ నుంచి ఏం ఆశించదు కాబట్టి, ఆమె ప్రేమ ఉచితంగా దొరుకుతుంది కాబట్టి దానికి మీరిచ్చే విలువ 0 అవుతుంది. అది మీ అజ్ఞానానికి, మీ అహంకారానికి పరాకాష్ట అనుకోండి. మీరు ఎంతటి మేధావులైనా, ఎంతటి గొప్ప పొజిషన్లో ఉన్నా ఈ ప్రాథమిక సత్యాన్ని మర్చిపోతే మీరు అశాంతిలోనే బ్రతుకుతారు. ఎందుకంటే సమాజం మిమ్మల్ని ఎప్పుడు ఒక రేసు గుర్రంలానే చూస్తుంది. మీరు పరిగెడుతున్నంత కాలమే మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు పరిగెట్టడం ఆపేస్తే, మీ టైం బాగోక మీరు పరిగెత్తలేని స్థితిలో ఉంటే మిమ్మల్ని పక్కన పడేస్తుంది. మీ కాలు బెనికిన రోజు మిమ్మల్ని పక్కన పడేయడానికి ఈ ప్రపంచం ఒక్క క్షణం కూడా ఆలోచించదు. మీరు రేసులో గెలిచినా ఓడిపోయినా, అసలు పరిగెత్తలేకపోయినా మిమ్మల్ని గుండెలకు హత్తుకునే ఏకైక ఆశ్రయం అమ్మ. ఆ ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎండమావులు వెనుక పడటం కంటే పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు. మరి ఈ అజ్ఞానం నుంచి, ఈ భ్రమ నుంచి బయటపడటం ఎలా? మొదట మీ ప్రాధాన్యతల్ని మార్చుకోండి. మీ లైఫ్లో ఏది ముఖ్యం, ఏది తాత్కాలికం అనే క్లారిటీ మీకు రావాలి. మీ ఫోన్ నోటిఫికేషన్లు, మీ సోషల్ మీడియా ఫాలోవర్లు, మీ నెట్వర్కింగ్ మీ జీవితాన్ని నిలబెట్టవు. మీకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రదర్శన అంతా మాయమైపోతుంది. కానీ మీకోసం కంటి మీద కొనుకు లేకుండా ప్రార్థించే ఆ హృదయమే మీ నిజమైన బలం. ఆ బలాన్ని గుర్తించండి. స్వామి వివేకానంద గారు చెప్పిన సాధన అంటే ఏదో కొండల్లోకి వెళ్లి తపస్సు చేయడం కాదు. కళ్ళ ముందున్న సత్యాన్ని స్వీకరించటమే నిజమైన సాధన. మీ ఇంట్లో దైవత్వం ఉంటే ఆ దైవత్వాన్ని గౌరవించడం నేర్చుకోండి. రోజులో ఒక 5 నిమిషాలు మీ ఈగోని, మీ బిజీ షెడ్యూల్ని, మీ డిజిటల్ స్క్రీన్ని పక్కన పెట్టండి. అమ్మ పక్కన కూర్చోండి. ఆమె కళ్ళల్లో చూసి మాట్లాడండి. అదే మీరు చేయగలిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సాధన. ఆ 5 నిమిషాల సమయం మీరు అమ్మకిచ్చే దానం కాదు, మీ మనసుకు మీరు ఇచ్చుకునే ప్రశాంతత. బయట ప్రపంచం ఇచ్చే ఒత్తిడి, కాంపిటీషన్, నెగిటివిటీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అమ్మ దగ్గర కూర్చోవడం కంటే పెద్ద మెడిటేషన్ మరొకటి లేదు. మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, కోట్లు సంపాదించే సెలబ్రిటీ అయినా అమ్మ ముందు కేవలం మీరు ఒక చిన్నపిల్లాడు మాత్రమే. ఆ గుర్తింపు మీ అహంకారాన్ని కరిగించేస్తుంది. స్వామి వివేకానంద గారు సూచించిన మార్గం ఇదే. బాహ్య ప్రపంచంలోని భ్రమలను బద్దలు కొట్టి అంతరంగంలో ఉన్న కరుణ నిద్ర లేపండి. మీకు నిజంగా జీవితంలో స్పష్టత కావాలంటే కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోండి. మీకు ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వ్యక్తులకు రుణపడి ఉన్నాననే భావన ఉండాలి. అది మిమ్మల్ని మనిషిగా మార్చుతుంది. సోషల్ మీడియాలో లవ్ యూ అమ్మ అని చెప్పేసి స్టేటస్లు పెట్టడం కాదు, నిజ జీవితంలో ఆమె పక్కన నిలబడటం నేర్చుకోండి. మీ ప్రవర్తనలో ఆ మార్పు రావాలి. ఆమె వేసే చిన్న ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం చెప్పండి. ఆమె ఇచ్చే చిన్న చిన్న సలహాలని గౌరవించండి. మీ జీవితాన్ని నిజంగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలంటే ముందు మీ దృక్పథాన్ని మార్చుకోండి. విజయం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్సు, లగ్జరీ కార్లు, సమాజంలో హోదా మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్న మనుషులను మీరు ఎలా చూస్తున్నారు అనేది మీ అసలైన వ్యక్తిత్వం. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ కాలాన్ని ఎవరికి పడితే వాళ్ళకి పంచి పెట్టడం ఆపేయండి. మిమ్మల్ని గుర్తించని ప్రదేశాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ ఉనికికి కారణమైన అమ్మకు మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. ఒకసారి ఊహించుకోండి, ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు. మీరు అనుకున్న ప్రతి కళ నెరవేరవచ్చు. ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టవచ్చు. కానీ మీ విజయాన్ని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకుని నిజంగా సంతోషించే ఆ హృదయమైన అమ్మ మీ పక్కన లేకపోతే ఆ కోట్లు, ఆ హోదా దేనికి పనికిరావు. ఆ క్షణంలో వచ్చే శూన్యాన్ని ఏ సంపద భర్తీ చేయలేదు. అందుకే సమయం ఉన్నప్పుడు మేలుకొనండి. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు బలవంతుడంటే శరీరాన్ని పెంచేవాడు కాదు, కృతజ్ఞతను కలిగిన హృదయం ఉన్నవాడు. మీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇంటికి వెళ్ళాక మీ ఫోన్ పక్కన పడేసి అమ్మ పక్కన కూర్చోండి. ఆమె చేతిని మీ చేతిలో తీసుకోండి. అమ్మ, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు అని ఒక్క మాట చెప్పండి. ఆ ఒక్క
ఒక్క మాట ఆమె పడ్డ సమస్త కష్టాన్ని, బాధని క్షణంలో మాయం చేస్తుంది. ఆమె కళల్లో కనిపించే ఆ ఆనందమే మీ జీవితానికి నిజమైన విలువ. ఈ స్వార్థ ప్రపంచంలో మీ ఆనందాన్ని తన ఆనందంగా భావించే ఏకైక దేవుడు అమ్మ మాత్రమే. ఆ దేవుణ్ణి బ్రతికున్నంత కాలం గుండెల్లో పెట్టి చూసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.